చూద్దాం. మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సినిమా షూటింగ్ పర్మిషన్లకు వచ్చే వాళ్లతో డ్రగ్స్ పై అవగాహన పెంచే వీడియోలు చేయించాలన్నారు. అవేర్నెస్ వీడియోలు చేసిన వాళ్లకే పర్మిషన్లు ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజం నుంచి ఇండస్ట్రీ వారు చాలా తీసుకుంటున్నారని, సమాజానికి కొంత మంచిని ఇవ్వాలని కోరారు. ఇప్పటికే డ్రగ్స్ ను వాడద్దంటూ వీడియో విడుదల చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవిలానే ఇండస్ట్రీలోని వాళ్లంతా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. డ్రగ్స్ ను నియంత్రించడం సామాజిక బాధ్యత అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టికెట్ రేట్లు పెంచుకుంటూ వ్యాపారమే చూసుకుంటే కుదరదన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం కావాలంటే సమాజానికి సినిమా వాళ్లు కూడా సహకరించాల్సిందేనని తెలిపారు. అన్ని సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై అవగాహన రీల్స్ ఉచితంగా ప్రదర్శించాలని అన్నారు. అలా ప్రదర్శించే థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు లభిస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీవీ ఛానళ్లలో కూడా ఈ అవగాహన యాడ్స్ ఉచితంగా ప్రసారం చేయాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు, మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే, కానీ సామాజిక బాధ్యత. డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లో నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. హైదరాబాద్ లో పబ్ కల్చర్ కు యువత ఆకర్షితులు కావద్దన్నారు మంత్రి సీతక్క. క్షణిక అవసరాల కోసం డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోందని గతంలో మంత్రి సీతక్క కూడా తెలిపారు. ఈ డ్రగ్స్ మహమ్మారి ఈరోజు మన యొక్క రాష్ట్రంతో పాటు ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి. దానికి బానిసై ఎన్నో కుటుంబాలు చితికిపోయి సమాజంలో గౌరవం లేకుండా బతుకుతున్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ అత్యంత దారుణం. ఈరోజు డ్రగ్స్, గంజాయి తీసుకున్న క్షణంలో కొంతమందికి ఉత్సాహం రావచ్చు, ఆటపాటల్లాగా ఉండొచ్చు, కానీ అనంతరం దానికి బానిస అయితే సమాజంలో తలెత్తుకొని బ్రతికే అటువంటి పరిస్థితి ఈరోజు దానికి అడిక్ట్ అయినటువంటి చిన్నారులకు కానీ పెద్దలకు కానీ అవకాశం లేదు. ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి యువకుడు, యువతి, యువకులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమం లాగా, ఒక పోరాటం లాగా తీసుకొని ఈ యొక్క మాదక ద్రవ్యాల మీద మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది.
కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్స్ నియంత్రణపై యాడ్ చేయించారు. ఫస్ట్ సెలక్షన్స్లో జాబ్ వచ్చింది. నాన్న కష్టపడింది చాలు, ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు. అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి. చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి. శేఖర్కి ఇలాంటి కలలు ఎన్నో ఉండేవి. కానీ డ్రగ్స్ అలవాటు అయ్యాక శేఖర్కి తన కలలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి. అమ్మా, స్టోర్కి వెళ్ళొస్తానమ్మా. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువకులు ఈ డ్రగ్స్కి ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 87-126-71111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి.